పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. న్యూడ్ వీడియోలను చిత్రీకరించారంటూ నలుగురు యువతులు చితకబాదిన ఘటన విశాఖలో జరిగింది. బాయ్స్ హాస్టల్, లాడ్జ్ పక్కపక్కనే ఉండటంతో హాస్టల్ నుంచి లాడ్జ్ బాత్రూంలోని వీడియోలు తీశారంటూ మహిళలు ఆరోపిస్తున్నారు. 4 రోజుల నుంచి తన వీడియోలను చిత్రీకరిస్తున్నారంటూ ఓ మహిళ యువకులకు దేహశుద్ధి చేసింది. బాయ్స్ హాస్టల్లో యువకులకు దేహశుద్ధి చేసిన తర్వాత ద్వారకా పోలీసులకు అప్పగించారు యువతులు. ఈ ఘటనలో ద్వారకా పోలీసులు యువకుల వద్ద నుంచి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నిజంగా ఆ ఫోన్లో న్యూడ్ వీడియోలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ కేసు విశాఖలో సంచలనంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. విశాఖపట్నంలో కలకలం రేపిన న్యూడ్ వీడియోల రికార్డింగ్ ఘటనకు సంబంధించి ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్న సవేరా ఇన్ లాడ్జ్లో ఉన్నాము. అయితే ఏదైతే ఈ న్యూ వీడియోల ఘటనకు సంబంధించి ప్రధాన మూలమైందో ఆ లాడ్జ్ రూమ్ వద్ద ఉన్నాము. ఇది సవేరా ఇన్ లాడ్జ్లో రూమ్ నంబర్ 203లో నిన్న ఒక యువతి స్నానం చేస్తుండగా పక్కనే ఉన్న 4S బాయ్స్ హాస్టల్ నుంచి కొంతమంది యువకులు మొబైల్ ఫోన్ల ద్వారా న్యూడ్ వీడియోలు రికార్డ్ చేశారనే ఆరోపణ అయితే ఉంది. ప్రస్తుతం అసలు ఇక్కడ ఆ పాసిబిలిటీ ఉందా లేదా అనేది అంశంపై ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. నేను ప్రస్తుతం 203లో ఉన్న వాష్రూమ్ వద్ద ఉన్న వాష్రూమ్ సంబంధించి పూర్తిగా కూడా సరిగ్గా ఎక్కడి నుంచి చూస్తే వాష్రూమ్లో ఉన్న కిటికీ ఏదైతే విండో ఉందో ఆ విండో నుంచి నేరుగా బాయ్స్ హాస్టల్లో ఉన్న మరొక విండో ఏదో ఆ విండోకి దానికి పూర్తిగా కూడా కనెక్షన్ కనిపిస్తుంది. అక్కడి నుంచి చూస్తే లేదా మొబైల్తో రికార్డ్ చేసినా సరే క్షుణ్ణంగా కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. మనం ఇప్పుడు సాక్షి టీవీ స్క్రీన్ మీద చూస్తున్నది నేరుగా బాయ్స్ హాస్టల్లో ఉన్న మరొక విండోకి సంబంధించిన హోల్ని చూస్తున్నాము. అందులోనే అక్కడి నుంచి రికార్డ్ చేసినట్లయితే చాలా క్లియర్గా కూడా ఇక్కడ ఎవరైతే వాష్రూమ్లో ఉంటారో యువకులు ఎవరున్నా సరే ఇక్కడ నుంచి కనిపించే దృశ్యాలు అయితే నీట్గా మనకి కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే పూర్తిగా ఇప్పటికే ఆ బాయ్స్ హాస్టల్ సంబంధించిన యువకులు ఎవరైతే ఉన్నారో యువతులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారో వారి వద్ద నుంచి సెల్ ఫోన్ తీసుకున్న ద్వారకా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా చేపడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే పూర్తిగా కూడా నిన్న ఆ యువతి ఇక్కడ స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరించారని, అయితే ఈ మెస్ ఏదైతే ఉందో ఈ మెస్ ఇది మొత్తం అంతా కూడా ఓపెన్ ఉండడంతో అక్కడ ఉన్న లోపల ఏదైతే పక్క బిల్డింగ్లో ఉన్న ఆ పక్క బిల్డింగ్లో ఉన్న విండో మనకు కనిపిస్తుంది. ఆ పక్క బిల్డింగ్లో ఉన్న విండో నేరుగా కూడా అక్కడికి మనకి విజువల్స్లో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ విండో నేరుగా కూడా కనిపిస్తున్న దృశ్యాలు కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మొబైల్ ఫోన్ని మనం ఆ పక్కనున్న హాస్టల్ రూమ్ విండో ఏదైతుందో ఆ విండో దగ్గర నుంచి నేరుగా ఇటువైపు ఫోకస్ చేసినట్లయితే క్లియర్గా కూడా ఇక్కడ వాష్రూమ్లో ఎవరేం చేస్తున్నారు అనేది కూడా క్లియర్గా కనిపించే అవకాశం ఉంది. నిన్న ఆ యువతికి అనుమానం రాగానే ఆ యువతి వచ్చి ఇక్కడ చూడగానే అక్కడ మొబైల్తో చిత్రీకరిస్తున్నారనే అంశంపై కూడా నీట్గా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ద్వారకా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఆ యువతులు అదేవిధంగా ఎవరైతే దేహశుద్ధి చేపట్టబడ్డారో ఆ యువకులను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు, విచారిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం ఈ కేసు విశాఖపట్నంలో ఎంతో సంచలనం రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖలో నిత్యం ఏదో ఒక నేరం జరుగుతూనే ఉంది. ప్రేమ పేరుతో వెంటపడటం, అంగీకరించుకుంటే అమ్మాయిలనే కాదు వారి తల్లిదండ్రుల ప్రాణాలు తీసే ఉన్మాదులు పెరిగిపోయారు. ఇక పగలు రాత్రి అనే తేడా లేకుండా రెచ్చిపోతున్న రౌడీ మూకల అమాయకులు ప్రాణాలు తీస్తున్నారు. గంజాయి, డ్రగ్స్ నిత్యం పట్టుబడుతుంది. తరచూ లైంగిక దాడులు, హత్యలు, దొంగతనాలు, దాడుల భయం సాగర నగరాన్ని నీడలా వెంటాడుతుంది. ఇప్పుడు తాజాగా న్యూడ్ వీడియో ఘటనతో విశాఖ మరోసారి ఉలిక్కిపడింది. మొత్తానికి ప్రశాంత విశాఖ నగరం క్రైమ్ కేర్ ఆఫ్ గా మారిపోయింది. సిటీ ఆఫ్ డెస్టినీగా పిలుచుకునే సుందర విశాఖ నగరంలో రోజు ఏదో ఒక క్రైమ్తో ప్రజల్లో కలవరం మొదలైంది.